సత్యసాయి మరణం ఆయన వేల కోట్ల ఆస్తిక వారసులు ఎవరనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ట్రస్ట్లో తన తర్వాతి స్థానం ఎవరిదని బాబా ప్రకటించకపోవడంతో ట్రస్ట్లో వారసత్వ పోరు ముదురుతోంది. ఆయన ఆశయాల కంటే ఆస్తిపాస్తులపైనే సభ్యులు దృష్టి పెట్టడంతో సేవా కార్యక్రమాల నిర్వహణపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. సత్యసాయి గాల్లో చేయి తిప్పితే విభూది రాలుతుంది. బాబా తలుచుకుంటే శూన్యంలో నుంచి బంగారు చైన్లు సృష్టించగలరు. బాబా కోరుకుంటే కడుపులో నుంచి ఆత్మలింగాన్ని బయటకు తీయగలరు. ఇన్ని మహత్తులు అద్భుతాలు చేసి చూపిన బాబా అతి ముఖ్యమైన ఓ విషయాన్ని మాత్రం విస్మరించారు. ముందు చూపుతో వ్యవహరించలేకపోయారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు వారసుడెవరో ప్రకటించలేకపోయారు. కోట్ల రూపాయల ట్రస్ట్ ఆస్తికి సేవా కార్యక్రమాలకు పెద్ద దిక్కుగా ఎవరుండాలనేది బాబా నిర్ణయించలేదు. ఇప్పుడదే కుమ్ములాటకు కారణమవుతోంది. ట్రస్టులో కీరోల కోసం సభ్యులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ట్రస్టులో ఎవరికి వారే తామే పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నారు. బాబా సోదరుడి కొడుకు రత్నాకర్, ట్రస్టులో కీరోల్ పోషిస్తున్న మాజీ ఐఏఎస్ చక్రవర్తి, బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్, ఇలా ట్రస్టు సభ్యుల్లో ఎవరికి వారే చెక్ పవర్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ట్రస్టు నిర్వహణపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాని మన్మోహన్ కూడా ఈ విషయంపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ట్రస్టు సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పిఎన్ భగవతి ప్రధానిని కలిసి వివరణిచ్చారు. ట్రస్టు వ్యవహారాలు పూర్తి పారదర్శకంగా ఉన్నాయని చెప్పారు. మరో సభ్యుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వర్ ప్రసాద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ట్రస్టుకు వచ్చే విరాళాలన్నీ చెక్కుల రూపంలోనే ఉంటాయని, నగదు రూపేణా ఉండదని తెలిపారు. ఒక్క పైసా కూడా పోయే అవకాశం లేదన్నారు. రత్నాకర్ కూడా విరాళాలన్నీ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టుకు లోబడి ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక ఖాతాలో వాటిని జమ చేస్తున్నామని వివరించారు. బాబా మరణంతో ట్రస్టు నిర్వహణ, సేవా కార్యక్రమాలపై నీలినేడలు కమ్ముకున్నాయి. ట్రస్టు సభ్యులు అంతా పారదర్శకంగా ఉందని చెబుతున్నా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతి నిలయం నుంచి ఇటీవల బంగారం, నగదు భారీగా తరలిపోయిందని కూడా ఆరోపణలున్నాయి. దీంతో ట్రస్టుపైనే ఆధారపడి ఉన్న సేవా కార్యక్రమాలు కుంటుపడతాయనే అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ స్థిర చరాస్తుల విలువ సుమారుగా 40,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల రూపాయల మేర ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 3 కోట్ల మంది ట్రస్టుకు చేయూతనిస్తారు. ఎక్కువ శాతం ట్యాక్స్ ఫ్రీ విరాళాలే వస్తాయి. అయితే పన్ను మినహాయింపు ఉన్న విరాళాలే కాకుండా ఇతర మార్గాల్లోనూ ట్రస్టుకు విరాళాలందుతాయి. దీంతో మొత్తం విరాళాలెంతో లెక్క తేల్చడం చాలా కష్టం. పైగా బాబా భక్తుల్లో రాష్ట్రాల మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. దీంతో ఎవరూ నిగ్గు తేల్చి అడిగే సాహసం చేయరు. దీంతో చాలా వరకు రహస్యంగా ఉండిపోయాయి. 1972లో బాబా ప్రారంభించిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 165 దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యా సంస్థలు, హాస్పిటళ్లు, తాగునీటి పథకాలు, పుట్టపర్తిలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక మ్యూజియం, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, హిల్ వ్యూ స్టేడియం, ప్లానెటోరియం, మ్యూజిక్ కాలేజ్ సహా పలు సంస్థలను నిర్వహిస్తోంది. అనేక సేవా కార్యక్రమాలకు ట్రస్ట్ చేయూతనిస్తోంది. బాబా మరణంతో వాటి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వారసుణ్ణి ప్రకటించకపోవడంతో చెక్ పవర్ తప్ప సాయితత్వాన్ని ఎరుగని కొంతమంది సభ్యులు బాబా సత్యసాయి బాబా స్వర్గస్థులయ్యారు. కానీ 40,000 కోట్ల రూపాయలను తన పేరు మీద ఉన్న ట్రస్టుకు ఆస్తిగా మిగిల్చారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్లో ఇక ఎవరి పెత్తనం చెల్లుతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. 7 మెంబర్లు సత్యసాయి ట్రస్ట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందరికంటే ట్రస్ట్ సెక్రటరీ కె చక్రవర్తికి ఎక్కువ అధికారాలున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి అయిన చక్రవర్తికి చెక్ పవర్ ఉంది. తమిళనాడుకు చెందిన ఈయన అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. 1981లో ఉద్యోగానికి రాజీనామా చేసి బాబా సూచన మేరకు ట్రస్టులో చేరారు. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ రిజిస్ట్రార్గా పనిచేశారు. 1994లో ట్రస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు.
మరో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వి గిరి కూడా ట్రస్టులో సభ్యులుగా ఉన్నారు. సత్యసాయి విద్యా సంస్థల నెట్వర్క్ను పర్యవేక్షిస్తున్నారు. బాబా సూచనల మేరకు ఆయన పరమభక్తుడైన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ భగవతి కూడా ట్రస్టులో సభ్యులుగా చేరారు. చార్జ్డ్ అకౌంటెంట్ అయిన ఇందులాల్ షా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ సలహాదారుడిగా ఉన్నారు. సాయి గ్లోబల్ నెట్వర్క్ ను ఆయనే రూపొందించారు. భారత్లో జరిగే సేవా కార్యక్రమాలను టీవీఎస్ మోటార్స్ అధినేత అయిన వేణు శ్రీనివాసన్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆర్జే రత్నాకర్ ట్రస్టులో సాయి కుటుంబ సభ్యుడు ఈయనొక్కరే. 39 ఏళ్ల వయసున్న రత్నాకర్ బాబా సోదరుడు జానకి రామయ్య కుమారుడు. తండ్రి చనిపోవడంతో గత ఏడాది రత్నాకర్ను సభ్యుడిగా నియమించారు. 7వ వ్యక్తి సత్యజిత్, బాబాకు అత్యంత ప్రియమైన భక్తుడు. వయసు 33 ఏళ్లు. 5 ఏళ్ల వయసున్నప్పటి నుంచే బాబా స్కూల్లో చదువుకున్నాడు. తమిళనాడుకు చెందిన సత్యజిత్ ఇప్పుడు పుట్టపర్తిలో హాట్ టాపిక్ గా మారాడు. బాబాకు జబ్బు చేసినప్పుడే సత్యసాయి సేవా ట్రస్ట్ కు జబ్బు చేసింది. ఆధిపత్యం కోసం పోరాటం, చెక్ పవర్ కోసం ఆరాటం సభ్యుల మధ్య స్పష్టంగా కనిపించాయి. పుట్టపర్తి టు ఢిల్లీ వరకు లాబింగ్ నడిచింది. బాబా ఆస్తుల్ని జాతీయం చేయాలని కొందరంటుంటే ఆస్తుల్ని సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ఇంకొందరు. మొత్తానికి బాబా అస్తమించాక స్పందించిన ముఖ్యమంత్రి ట్రస్ట్ యథాతథంగా కొనసాగుతుందని తేల్చేశారు. ప్రపంచానికి సత్యసాయి చేసిన సేవలకు ట్రస్టే ప్రత్యక్ష సాక్షి. 180 దేశాల్లో విద్య, వైద్యం, తాగునీరు ఇలా బాబా చేయని సేవ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోటీ పడుతూ సత్యసాయి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. లో అక్టోబర్ 2న రిజిస్టర్ అయిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కు సత్యసాయిబాబాయే చైర్మన్ గా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ట్రస్ట్ కార్యదర్శిగా అనంతపురం జిల్లా మాజీ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ చక్రవర్తి, మరో 5గురు సభ్యులు ఉన్నారు. సాయి సోదరుడు జానకి రామయ్య చనిపోయాక ఆయన కుమారుడు రత్నాకర్ ను కూడా ట్రస్ట్ సభ్యుల్లో చేర్చుకున్నారు. ప్రశాంతి నిలయం సత్యసాయి రూపం తప్ప మార్చి 28, 2011 వరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ గురించి భక్తులకు ఒక్క ముక్క కూడా తెలియదు. ఎప్పుడైతే బాబా అనారోగ్యానికి గురయ్యారో అప్పటి నుంచి ట్రస్ట్ కు కూడా అనారోగ్యం పట్టింది. ట్రస్ట్ ఆస్తులు 1,50,000 కోట్లని తెలిసింది. 180 దేశాలకు బాబా చేసిన సేవలు వెలుగు చూశాయి. ఇదే సమయంలో ట్రస్ట్ పై ఆధిపత్యం కోసం సభ్యుల మధ్య కుట్రలు, కుతంత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవి కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయని, ఈ వివాదంలోనే బాబా భోజనం చేయకపోవడంతో అనారోగ్యానికి గురయ్యారనే వార్తలొచ్చాయి. ట్రస్ట్ లో ఇతర రాష్ట్రాల వారి ఆధిపత్యం పెరిగిపోయిందని, బాబా తమ్ముడి కొడుకు రత్నాకర్ కు ట్రస్ట్ లో విలువ లేదనే ప్రచారం ఊపందుకుంది. ఆధిపత్యం కోసం ప్రస్తుత కార్యదర్శి చక్రవర్తి కేంద్ర హోంమంత్రి చిదంబరంతో కలిసి పావులు కదుపుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగానే ఆస్తుల కోసం 3 రాష్ట్రాల లాబియింగ్లు వెలుగులోకి వచ్చాయి. బాబా ట్రస్ట్ ఆస్తులున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా పంచాయతీకి సిద్ధమవుతున్నాయనే వార్తలొచ్చాయి. తర్వాత గొడవలోకి సత్యజిత్ వచ్చారు. సత్యజిత్ కశ్మీరీ, సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థి. 2003లో కాలుకు గాయమైనప్పుడు సత్యజిత్ చేసిన సేవలు మరువలేనివని స్వయానా బాబానే కితాబిచ్చారు. అక్కడి నుంచి సత్యజిత్ బాబాతోనే ఉన్నారు. అయితే ఇది బంధువు రత్నాకర్ కు, ఇతర సభ్యులకు రుచించలేదు. ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ సభ్యుడు కాకపోయినా చెక్ పవర్ ను బాబా ప్రియ భక్తుడు సత్యజిత్ బంధువు రత్నాకర్ కు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఎప్పుడైతే చెక్ పవర్ వచ్చిందో అప్పటి నుంచే రత్నాకర్, సత్యజిత్ కు మధ్య కూడా వివాదాలు తలెత్తాయి. ట్రస్ట్ అంతటికీ తానే అధిపతిని కావాలనే కోరికతో రత్నాకర్ నానా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు మాజీ టీటీడీ చైర్మన్ ఆదికేశవ నాయుడు సహాయం కూడా రత్నాకర్ తీసుకున్నట్టు వార్తలున్నాయి. అందుకే సత్యజిత్ను అరెస్ట్ చేయాలని కూడా ఆదికేశవులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే
ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడం, బాబాను భక్తులకు చూపించకపోవడంతో భక్తుల్లో ఆందోళనకు దారితీసింది. ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని లెక్క చేయకపోవడం నిర్లక్ష్యానికి కారణమైంది. ఈ నేపథ్యంలో చాలా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్రస్ట్ పై ప్రభుత్వం, ప్రముఖులు, నిపుణులతో కమిటీ వేయాలని డిమాండ్స్ వచ్చాయి. ఇంకొందరు ఆస్తుల్ని జాతీయం చేసి వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధి కోసం ఉపయోగించాలనే వాదనలు కూడా వచ్చాయి. కోట్లాది మంది భక్తులు ఆరాధ్యమైనటువంటి సత్యసాయిబాబా గారు ఈరోజు నిర్యాణం జరిగింది. నిర్యాణం పరిపాలించారు. ఏదైనా సరే ఆరోగ్యం కుదుట పడలేకపోయింది. చాలా ప్రయత్నం చేయడం జరిగింది. వెంటిలేటర్ మీద దాదాపు 20 రోజులు బాబా గారిని బ్రతికించడం జరిగింది. అసలు ఆకర్షణ వరకు కూడా వారు పోరాడారు, డాక్టర్స్ కూడా. ఈ ట్రస్ట్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో తీసుకొని ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్లో డబ్బులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మొత్తం ప్రభుత్వం యొక్క ఇయర్లీ బడ్జెట్ 1,28 కోట్లు ఉండగా సత్యసాయిబాబా ట్రస్ట్ బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంది. సత్యసాయిబాబా ట్రస్ట్లో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసి ప్రభుత్వం సొంతం చేసుకొని స్వాధీనం చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ డెవలప్మెంట్కి వాడాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ డిమాండ్ చేస్తుంది. ఎంతమంది ఎన్ని డిమాండ్స్ చేసినా ఇన్ని రోజులు గవర్నమెంట్ స్పందించలేదు. నిన్నటిదాకా ముఖ్యమంత్రి గాని, గవర్నర్ గాని ట్రస్ట్ విషయంలో నోరు మెదపలేదు. బాబా మరణానంతరం పుట్టపర్తికొచ్చిన ముఖ్యమంత్రి బాబా భౌతిక కాయాన్ని దర్శించాక ట్రస్ట్ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. I have spoken to the trust members. The trust members have assured us that all the trust activities will continue to go on in the same way as they are going on now, because they believe, all of them believe and all of us also believe that Bhagwan Satya Sai still lives with us. Only his soul has his body has departed. So all the trust is in order and they will run in the same way as they are being run now. ముఖ్యమంత్రి ప్రకటనతో ట్రస్ట్ విషయంలో ఇప్పటికి ఒక సమాధానం దొరికినట్టే. ఇన్ని రోజులు స్పందించని ముఖ్యమంత్రి ఇప్పుడు స్పందించడంతో భక్తుల్లో కొంచెం ఆందోళన సద్దుమణిగింది. ట్రస్ట్ యథాతథంగా కొనసాగుతుందన్న ముఖ్యమంత్రి ప్రకటనతో సాయి సేవా కార్యక్రమం